హలో మన క్రిక్ వరల్డ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026లో భాగంగా ఎలిమినేటర్ క్వాలిఫై అయిన ఇంకొక టీం ఆర్ఆర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వి- ఆ, ఈ వీడియోలో కన్నా ముందు వీడియోస్ లాగానే స్ట్రెంగ్త్, వీక్నెస్, బెస్ట్ ప్రాబబుల్ ఈ టీంకి ఎలా ఉంది అన్నది నా ఒపీనియన్ ప్రకారం చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ టీంకి స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్. ఓపెనర్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ అండ్ అలాగే టాప్ ఆర్డర్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్న యశస్వి జైస్వాల్. సో ఎక్కువ వీళ్ళు టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళకి లాస్ట్ మ్యాచ్ చూసాము, అగెన్స్ట్ ఎంఐ మ్యాచ్ విన్నింగ్ నాక్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఫీల్డింగ్ అద్భుతంగా చేశాడు. అలాగే బ్యాట్ 15 balls 32 runs క్యామియో ఆడి త్రీ వికెట్స్ ఏమో తీసుకున్నాడు 4 ఓవర్స్లో. నాకు రన్స్ గుర్తులేదు కానీ 3 to 4 వికెట్స్ అయితే తీశాడు. సో అది వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మెన్స్. అది ఎక్కువ క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ అయింది. సో వీళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ అనేది ఈ 3 to 4 ప్లేయర్స్ బేస్ చేసుకోవాలని. వీళ్ళకి మిడిల్ ఆర్డర్ అంతగా టెస్ట్ అవ్వలేదు. అంటే మిడిల్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ అనేది కంట్రిబ్యూట్ జరగలేదు. సో అందువల్ల వీక్నెస్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. కొంచెం వీళ్ళ మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యి మిడిల్ ఆర్డర్ కన్నా ఎక్స్పోజ్ అయిపోయింది అంటే కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. మనం చూసాం ఒక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ ఎర్లీగా కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మిడిల్ ఆర్డర్ నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. మిగతా మ్యాచ్లో చూసుకుంటే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం. మిడిల్ ఆర్డర్ పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి అని నేను అన్న, కానీ బట్ వీళ్ళు స్టార్టింగ్ 4 మ్యాచెస్ కంటిన్యూస్గా గెలిచారు. ఆ తర్వాత కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా పర్ఫార్మెన్స్ అన్నది జరిగింది. వాళ్ళ కెప్టెన్ నుంచి కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అనేది రావాలి. కొన్ని ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి ప్లేయర్స్కి. సో మేబీ అది వల్ల ఎఫెక్ట్ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మిడిల్ ఆర్డర్లో డువెన్ ఫెరారా, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నా ఒపీనియన్. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కాకపోతే అప్ టు ది మార్క్. ఫీల్డింగ్ కూడా కొంచెం ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. ఫీల్డింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇది కొంచెం వీక్నెస్ ఈ టీంకి. ఇది స్ట్రెంగ్త్, వీక్నెస్ ఈ టీం యొక్క గురించి. ఇంకా వీళ్ళకి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. బ్యాటింగ్ విషయాన్ని చూసుకుంటే వాళ్ళకి హైయెస్ట్ రన్ స్కోరర్ టాప్ ఆర్డర్ నుంచి వైభవ్ సూర్యవంశీ 583 రన్స్ స్కోర్ చేశాడు 14 మ్యాచెస్లో. అండ్ అలాగే ధ్రువ్ జురెల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 458 రన్స్ స్కోర్ చేశాడు 14 మ్యాచెస్లో. సో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రవీంద్ర జడేజాని వీళ్ళు ఎక్కువ ట్రస్ట్ చేయకుండా కొంచెం ఎక్కువ మ్యాచెస్ అవకాశం ఇవ్వడం లేదని నా ఒపీనియన్. తనకి ఎక్కువ అవకాశం ఇచ్చి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలిగితే తన మ్యాచ్ విన్నర్. అంతకుముందు సిఎస్కేలో ఉన్నప్పుడు మనం చూసాం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్. ఒక ఫైనలే గెలవడం జరిగింది రవీంద్ర జడేజా వల్ల. సో నేను అనుకోవడం ఆర్ఆర్ టీము తనకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఎక్కువ పుష్ చేస్తే కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ వస్తుందని నా ఒపీనియన్. ఇంకా బెస్ట్ ప్రాబబుల్ 11 విషయానికి వద్దాం. దానికి ముందు ఎవరు బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. జోఫ్రా ఆర్చర్ 14 మ్యాచెస్లో 21 వికెట్స్ తీశాడు. ఆ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. ఇది వీళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళు ఇక్కడ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉన్నారు. సో అది వీళ్ళకి కొంచెం కన్సర్న్గా ఉండే అవకాశం ఉందని నా ఒపీనియన్. ఇంకా మిడిల్ ఆర్డర్లో కొంచెం ఏదైనా చెప్పుకోదగ్గ కొంచెం బెటర్ పాజిటివ్ ఉంది అంటే మిడిల్ ఆర్డర్లో దర్శన్ సనక క్విక్ ఫైర్ క్యామియోస్ ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా బౌలింగ్ చేయడం జరుగుతుంది. కొంచెం అడ్వాంటేజ్ అని నా ఒపీనియన్. ఇంకా ఇంకా ప్రాబబుల్ వెళ్ళిపోదాం. 11 or 12. నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉండొచ్చు, ఫస్ట్ 10 ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేస్తే ఎవరుంటారు అనేది ఫస్ట్ చెప్తాను. తర్వాత
బౌలింగ్ చేసినప్పుడు ఎవరుంటారు? ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఎవరుంటారన్నది చెప్తాను. బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఓపెనర్స్‌గా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఉంటారు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్, నంబర్ 4లో రియాన్ పరాగ్, నంబర్ 5లో డ్వెనన్ ఫెరెరా సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్, 6లో దర్శన్ షనక, 7లో యశ్‌రాజ్ యశ్‌రాజ్ పూర్తి పేరు నాకు రాంగ్ చదవడం ఇష్టం లేదు. పుంజా అనుకుంటున్నాను. మీకు గాని కరెక్ట్ స్పెల్లింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రొనౌన్సియేషన్ తప్పు పలకూడదు కదా! అందుకని నేను చెప్పట్లేదు. యశ్‌రాజ్ అని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. నంబర్ 8లో జఫ్రా ఆర్చర్, నంబర్ 9లో బ్రిజేష్, నంబర్ 10లో దర్శన్ షనక. నేను మళ్ళీ చెప్తున్నాను. జైస్వాల్, సూర్యవంశీ, జురేల్, పరాగ్, జడేజా, షనక, డ్వెనన్ ఫెరెరా, ఆర్చర్, యశ్‌రాజ్ అండ్ బ్రిజేష్. వీళ్ళు టాప్ 10. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ 11th ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చు అని అంటే శుభం దుబే మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడని నా ఒపీనియన్. అంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 11th ఇంపాక్ట్ ప్లేయర్. అదే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ బౌలింగ్ చేశారంటే టీమ్ ఎలా ఉంటుంది అని నా ఒపీనియన్ ఏంటంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, డ్వెనన్ ఫెరెరా, దర్శన్ షనక, యశ్‌రాజ్ 10లో బ్రిజేష్ అండ్ ఆ 11th బౌలింగ్ ఆప్షన్ ఎవరుంటారని అంటే నాండ్రి బర్కర్. వీళ్ళు బెస్ట్ ప్రాబబుల్ 11 బ్యాటింగ్ చేసినప్పుడు బౌలింగ్ చేసినాం. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కానీ, టీమ్ గురించి కానీ? ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.